వాళ్ళని ఫ్రెండ్షిప్ చేసి ఆడపిల్లలను ఫ్రెండ్షిప్ చేసి ఫ్రెండ్షిప్లో వాళ్ళ యొక్క చిత్రాలను ఫొటోస్ తీసుకొని అనేక మంది ఆడపిల్లలు ఇబ్బంది పడుతున్నారు, తల్లిదండ్రులకు చెప్పుకోలేని పరిస్థితి. ఇది సమాజంలో చాలా జరుగుతుంది. ఈ మధ్యలో ఈ సెల్ ఫోన్లు వచ్చిన కాడ నుంచి కొందరేమో డబ్బు కోసం, కొందరేమో మానసికంగా అవతలని హింస పెట్టడానికి. ఇట్లా ఏ ఆడపిల్లకైనా ఒక సైకో పిల్లగాడు దొరికితే ఆ పిల్లకు నరకమే ఉంటుంది, ఆ ఆడపిల్లకు నరకమే ఉంటుంది. సరే, ఇష్టంతో కలిసిరు, పెళ్ళిళ్ళు చేసుకున్నారు, లేదో ఇష్టంతో ఏదో వాళ్ళు కలుసుకున్నారు, ఎవరిది వాళ్ళ వ్యక్తిగత విషయం. కానీ దాన్నే ఒక ఆడపిల్ల బలహీనతలను బలంగా వాడుకునే ప్రయత్నము, ఒకడో ఇద్దరు ఎవడో టైం బాగలేక కొందరు ఆడపిల్లలకు అదొక శాపంగా మారిందనేది నా ఉద్దేశం. అందరు కూడా తెలుసు ఇదంతా, కానీ ఎవరు చెప్పుకోలేరు, బయట చెప్పలేరు. ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్టు వీడియోస్ కానీ ఫొటోస్ కానీ ఇవన్నీ కూడా వస్తున్నాయి బయట. ఉన్నాయి లేనట్టు, లేని ఉన్నట్టు కూడా ఫొటోస్ వస్తున్నాయి బయట. సరే, ఉన్నా వాళ్ళ వ్యక్తిగత విషయము, లేకున్నా ఒకరి విషయంలో పోవడం కూడా ఇది సమాజం, ఇది మంచిది కాదు. కాబట్టి దీని మీద నేను గత 3-4 రోజుల కిందట కాంగ్రెస్ ప్రభుత్వం పోలీస్ శాఖ ఇటీవల తీసుకున్న ఒక గొప్ప నిర్ణయం, మహిళలు, బాలికలు ఏదైనా మానసికంగా, శారీరకంగా ఇబ్బందులు పడితే పోలీసులే ఇంటికి వచ్చి ఎఫ్ఐఆర్ తీసుకుంటామని ప్రకటించారు. ఈ విషయం సిఐడి అడిషనల్ డైరెక్టర్ చారు సీనా గారు ఇటీవల ప్రకటించారు. పక్కకు సజ్జనార్ గారు కూడా ఉన్నారు పక్కకు. నేను వీడియో కూడా అవన్నీ చూసిన. ఇది హర్షించదగ్గ ప్రకటన. మహిళలు, బాలికలు బాధితులుగా ఉన్న సమయంలో ఇలాంటి నిర్ణయం చాలా అవసరం, చాలా ముఖ్యం. గతంలో బాలికలకు, మహిళలకు కుటుంబం కానీ సమాజంలో కానీ అనేక రకాలుగా మానసికంగా, శారీరకంగా అవమానాలు పడ్డా, ఇబ్బందులు పడ్డా వారు ఇతరులతో చెప్పుకోవడానికి కొంత భయము, కొంత ఇబ్బందులు ఉండేవి. అయితే మహిళలు బయటికి వచ్చి చెప్పుకోలేని పరిస్థితులు దోషులకు మరింత అవకాశంగా ఉన్నాయి. ఇలాంటి పరిస్థితులు మహిళలు భయాన్ని ఆసరాగా చేసుకొని నేరస్తులు మరింత రెచ్చిపోతున్నారు. ఇలాంటి తరుణంలో కాంగ్రెస్ ప్రభుత్వం, పోలీసు శాఖ ఇంటి వద్ద ఎఫ్ఐఆర్ నమోదు చేసుకోవడం మహిళలకు చాలా భరోసా ఇచ్చేటువంటి కార్యక్రమం. సమాజంలో మహిళలపై నేరాలు ఆడపిల్లల తల్లులు నిర్భయంగా ఈ అవకాశం వల్ల ఆడపిల్ల తల్లిదండ్రులు నిర్భయంగా చెప్పుకునే అవకాశం కూడా ఇక్కడ పోలీస్ శాఖ ఈ సిఐడి అధికారి ఐపీఎస్ గారు తీసుకున్న మంచిని కుటుంబ నేరాలు, మానసిక వేధింపులు, అగత్యాలు చాలా వరకు దీనివల్ల తగ్గుతున్నాయి. ఇది
ఇది చాలా మంచి నిర్ణయం, హర్షించదగ్గ నిర్ణయం. సిఐడి అధికారి చారుసీనా గారు తీసుకున్న, ఐపీఎస్ అధికారి తీసుకున్న నిర్ణయం ఇది స్వాగతించదగ్గ విషయం, హర్షించదగ్గ విషయం. నేను కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా గాంధీ భవన్ ద్వారా